సో మొత్తానికి ఈరోజు విజయవాడలోని బీసెంట్ రోడ్డుకైతే వచ్చేసాము. సో ఈ బీసెంట్ రోడ్ అనేది మనకి బస్ స్టాండ్ నుంచి బందర్ వెళ్ళే రూట్ ఉంది కదా, బందర్ రోడ్డు. సో ఆ బందర్ రోడ్లో అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉండొచ్చు బస్ స్టాండ్ నుంచి మనకి. సో ఆ బందర్ రోడ్లోకి వస్తే ఈ బీసెంట్ రోడ్ అనేది మనకైతే ఉంటుంది. సో ఇది మొత్తం ఒకటే సింగిల్ రోడ్ అనమాట. సో లోపల ఒకటే రోడ్డు స్ట్రైట్గా మనం వెళ్ళిపోవడమే చూసుకుంటూ మనకి ఈ రోడ్లో కావాల్సిన ఎటువంటి వస్తువైనా సరే మనకి అన్నీ దొరుకుతాయండి. దొరకని ఐటెం అంటూ ఏది లేదు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ ఐటెం కావాలన్నా కానీ ఒక్క సింగిల్ రోడ్లో మనకి మొత్తం దొరుకుతాయి ఐటమ్స్. సో ఈ బందర్ రోడ్లో మొత్తం మీకు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి అయితే సింపుల్గా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో జస్ట్ ఎక్కడ కూడా మేము బార్గెనింగ్ లాంటి షాపింగ్ అయితే ఏం చేయలేదు. జస్ట్ మీకైతే ఈ షాప్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపించడానికి అయితే వచ్చాను, ఏమి దొరుకుతాయి అనేది. సో ప్రజెంట్ మేము తీస్తున్న టైమింగ్ వచ్చేసరికి 9 తర్వాత అయితే వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే 7కే వచ్చాను కానీ సో ఇక్కడ క్రౌడ్ని చూసి ఆ క్రౌడ్లో వీడియో రికార్డింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొద్దిగా వెయిట్ చేసి కొద్ది క్రౌడ్ తగ్గిన తర్వాత అయితే సో ఈ వీడియో రికార్డ్ చేయడం అయితే జరిగింది. సో ఎందుకంటే కొంచెం తిరిగేటప్పుడు మొత్తం చూపించాలి కదా, మీకు ఫ్రీగా ఉంటే కొంచెం చూపించడానికి బాగుంటుందని చెప్పేసి సో ఇది కొంచెం టైం తీసుకొని అయితే స్టార్ట్ చేశాను. సో ఈ బీసెంట్ రోడ్లో తిరుగుతుంటే నాకైతే హైదరాబాద్లో కోటి ఏరియా అయితే గుర్తొచ్చింది. మనకి హైదరాబాద్లో కోటిలో ఎలా అయితే మనకు తక్కువ కాస్ట్లో అంటే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ వస్తువులు దొరుకుతూ ఉంటాయో, అంటే తక్కువ రేటుకే మంచి మంచి ఐటమ్స్ అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట. సో అలాంటి రోడ్డే ఇది కూడా బీసెంట్ రోడ్డు. విజయవాడలో మనకి బీసెంట్ రోడ్డు, హైదరాబాద్లో కోటి, సేమ్ రెండు కూడా మనకి తక్కువ రేట్లో మంచి మంచి వస్తువులు దొరికే ఏరియాలు అనమాట. సో విజయవాడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బీసెంట్ రోడ్లో షాపింగ్ చేయడం అయితే మిస్ అవ్వద్దు. అలాగే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కోటిలో షాపింగ్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. సో ఈ రెండు ఏరియాలు మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి షాపింగ్కి. ఓకే, సో ఒకసారి వీడియో అనేది చూసేయండి. మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు అసలు ఈ ఏరియాలో ఏ ఏ షాపులు ఉన్నాయి, ఎటువంటి ప్రోడక్ట్లు మీకు దొరికే అవకాశం ఉందనేది మొత్తం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో షాపింగ్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది? లేడీస్. సో పక్కా షాపింగ్ అంటే లేడీస్కి సంబంధించింది అని చెప్పొచ్చు. సో ఇక్కడ బీసెంట్ రోడ్లో కూడా మనకి వాళ్ళకు సంబంధించిన అనేక ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అంటే షాపులు కూడా మ్యాక్సిమమ్ వాళ్ళని టార్గెటెడ్గా పెట్టినట్టున్నారు షాపింగ్ కూడా. సో ఎక్కడ చూసినా లేడీస్కి సంబంధించిన షాప్స్ అయితే ఎక్కువ కనిపించాయి. బట్టల షాపులు కానీ లేదంటే మనకి వాళ్ళ వంట సామాగ్రికి సంబంధించిన షాపులు కానీ ఇలాగా. సో ఆల్మోస్ట్ వాళ్ళకి కిచెన్లో కావాల్సిన ప్రతి ఐటమ్ ప్లస్ వాళ్ళ ఇంట్లో డైలీ నీడ్స్కి యూజ్ చేసే వస్తువుల దగ్గర నుంచి అన్నీ ఇది దొరుకుతుంది అది దొరుకుతుంది అని ఏం లేదు మొత్తం. సో ఇలాంటివి మనకి ఈ మొత్తం ఒకటే సింగిల్ స్ట్రీట్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నడిచి వెళ్ళాలంటేనే నాకు ఆల్మోస్ట్ 15 నుంచి 20 నిమిషాలు పట్టింది రికార్డ్ చేసుకుంటూ వెళ్ళడానికి. ఒకవేళ మీరు కనుక షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ సింగిల్ రోడ్ని కవర్ చేయడానికే మీకు ఆల్మోస్ట్ 2 గంటల పైనే పడుతుంది అనమాట. సో ఈ రోడ్లో మొత్తం ఏమున్నాయి మొత్తం చూసుకుంటూ చక్కగా తిరగచ్చు. సో చాలా అంటే చాలా ఉంటాయి. మీకు చెప్పులు లేదంటే బట్టలు కానీ లేదంటే బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ కానీ
ఎస్పెషల్లీ ఇక్కడ షాపింగ్ చేయకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నాకు హైదరాబాద్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. కోటిలో మా ఫ్రెండ్‌తో పాటు షాపింగ్‌కెళ్ళాం అనమాట. సో, 2000 చెప్పిన బ్యాగ్‌ని బేరం చేయడానికి నాలాంటి వాడు అయితే చాలా అంటే చాలా దారుణంగా బేరం ఆడతాడు. ఏ 1800, 1500కి అడుగుతాడు. సో, నిజంగా ఇలాంటి చోటుకెళ్ళినప్పుడు మనకి షాపింగ్ చేయాలంటే బేరం ఆడే సత్తా కూడా ఉండాలి. అలాంటి టాలెంట్ మనకైతే లేదు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. నిజంగా ఎంత బాగా బేరం ఆడతారంటే, సో 2000 చెప్పిన ఆ బ్యాగ్‌ని సో మీరైతే ఎంతకు అడుగుతారనేది ఒకసారి కామెంట్‌లో అయితే నాకు పెట్టండి. మా ఫ్రెండ్ ఎంతకు అడిగాడో తెలుసా? జస్ట్ 3 అంటే రూ. 350కి అడిగాడు. 2000 చెప్పిన బ్యాగ్‌ని రూ. 350కి అడిగితే ఫైనల్‌గా ఆ షాప్ అతను ఇచ్చిన రేట్ ఎంతో తెలుసా? రూ. 500కి ఇచ్చేసాడు. సో, మీరు కూడా ఎలాంటి షాపింగ్ చేయగల సత్తా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్‌లో పెట్టండి. మనకంత సీన్ లేదు. మనమైతే 2000 ఖచ్చితంగా ఏ 1600, 1700 అప్పజెప్పి వచ్చేవాళ్ళం. సో, అందుకనే నేను ఈ బీసెంట్ రోడ్‌లో కూడా ఎక్కడ షాపింగ్ చేయను. ఎందుకంటే నాతో పాటు వచ్చిన మా తమ్ముళ్ళు కూడా మన టైపే అనమాట. సో, బేరం ఆడేంత లేదు. సో, అందుకనే మేము ఏ షాపింగ్ చేయకుండా కామ్‌గా అయితే చూసుకొని వచ్చేసాము. సో, మీరు గనక వెళ్తే గనక ఈ బీసెంట్ రోడ్‌కి చక్కగా బేరం ఆడొచ్చు. సో, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి నాకు తెలుసు చాలా మందికి మీలో ఆ టాలెంట్ అయితే ఉంటది. ఇంకెందుకైతే ఆలోచిస్తున్నారు? బీసెంట్ రోడ్‌లోకి వచ్చేసి మీ టాలెంట్ అయితే ప్రూవ్ చేసుకోండి. నాకు ఈ షాపింగ్‌కొస్తే ఒకటే డౌటు. అసలు వీళ్ళు బేరాలు మరీ అంత దారుణంగా ఎలా చెప్తారు? ఇప్పుడు రూ. 500కి ఇవ్వగలిగిన బ్యాగ్‌ని 2000 ఎలా చెప్పగలిగాడు? అంటే ఇది అందరికీ అలాగే రేట్ చెప్తాడా? లేకపోతే మన ఫేస్ వాల్యూ నాకు అర్థం కాదు. నా ఫేస్ చూసి అలా చెప్తారా ఏంట్రా బాబు అనుకునేవాడిని నేనైతే. మరి మీలో ఎంతమందికి అలా అనిపించుంటది? సో, ఇక్కడైతే మొత్తానికి మనకి కిడ్స్ దగ్గర నుంచి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కావాల్సిన ప్రతి ఐటెమ్ అయితే దొరుకుతది. సో, చూడొచ్చు మొత్తం మనం బందర్ రోడ్ ఎండింగ్ నుంచి యువతల ఎండింగ్ అయితే నడుచుకుంటూ వచ్చేసాం మొత్తం వీడియో తీసుకుంటూ. సో, మొత్తం చాలా అంటే చాలా షాపులున్నాయి. మీరు షాపింగ్ చేయాలే గానీ మీ ఓపిక ఇంకా 2 గంటలు కాదు, 3 గంటలు కాదు టైము చూస్తుండగానే గడిచిపోద్దనమాట. అన్ని షాపులున్నాయి మీరు షాపింగ్ చేయాలే గానీ. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇలాంటి మంచి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.